కరువులోనూ నిరంతరం జలధారలు ప్రవహించే తరగని జలనిధిగా, మునులు ఋషులు నడయాడిన నేలగా, 4 శతాబ్దాల ఘన చరిత గల శ్రీ బుగ్గ రామలింగేశ్వర స్వామి ఆలయ కమిటీ మొట్టమొదటి చైర్మన్ గా కొలుగూరి వెంకట రాజేశ్వరరావును ఎన్నుకున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలోని అక్కపల్లి గ్రామంలో కొలువైన శ్రీ బుగ్గ రామలింగేశ్వర స్వామి ఆలయం అత్యంత పురాతన ఆలయం. అక్కపల్లి గ్రామ వాస్తవ్యుడిగా, పరమ భక్తుడిగా, ప్రముఖ వ్యాపారవేత్తగా పేరున్న కెవి రాజేశ్వరరావు కమిటీ చైర్మన్ కావడంతో ఆలయ అభివృద్ధి వేగవంతం కాబోతుందని గ్రామస్తులు, భక్తులు తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. శివ కళ్యాణం కూడా మేము ఒక 4-5 సంవత్సరాల నుంచి మా రాజేశ్వరరావు దీన్ని డెవలప్ చేస్తుండు. మొన్న 3 లక్షలతోటి ముంగట నీళ్ళ గురించి కట్టడం జరిగింది. ఆయన వచ్చి నుంచే గుడి డెవలప్ అవుతుంది. దీన్ని ఇంకా డెవలప్ చేస్తారని మేము అందరం కోరుకుంటూ మా గ్రామస్తులందరూ ఆయన తరపు నుంచి ఆయనకు ధన్యవాదాలు తెలుపుతున్నాం. 400 ఏళ్ల చరిత్ర గల ఈ ఆలయం ఒక అద్భుతం. రంగురంగుల పూలతో విరబూసిన చెట్లు, పక్షుల కిలకిలా రావాలు, చుట్టూ ఎత్తైన గుట్టల మధ్య కొలువై ఉంటుంది ఆలయం. ఈ ఆలయాన్ని ఆనుకొని బండరాళ్ల నుంచి ఉబికి వచ్చే జలధార భక్తులను అబ్బురపరుస్తోంది. ఈ జలధార నిరంతరం ప్రవహిస్తూనే ఉంటుంది, ఏనాడు ఎండిపోలేదు. అంతేకాదు, ఇది ఎక్కడ నుంచి వస్తుందో ఎవరికీ తెలియని మిస్టరీ. 100 సంవత్సరాల క్రితం ఈ ఆలయ ప్రాంతంలో మునులు తపస్సు చేసి శివలింగాన్ని ప్రతిష్ఠించారని ప్రతీతి. ఈ దేవాలయంలోని శివయ్యను లింగమూర్తి అని ఇక్కడ ప్రజలు పిలుస్తూ కథలుగా చెప్పుకుంటారు. అంతేకాకుండా ఈ ప్రాంతంలో మునులు నడయాడడం వల్లనే ఎవరికీ అంతు చిక్కని రీతిలో బండరాళ్ల మధ్యలో నుంచి నీటి ప్రవాహం ఉంటుందని భక్తులు నమ్ముతారు. అందుకే ఈ ఆలయానికి బుగ్గ రామలింగేశ్వర స్వామి ఆలయంగా పేరు వచ్చింది. ఈ బుగ్గ ద్వారా వచ్చిన నీరు ఆలయ సమీపంలో ఉండే కోనేరులో కలుస్తుంది. కోనేరులో భక్తులు స్నానాలు ఆచరించి రామలింగేశుని దర్శనం చేసుకుంటే జన్మజన్మల పుణ్యం దక్కుతుందని భక్తులు నమ్ముతారు. ఈ కోనేరు గుండా పారే నీటిని ఈ ప్రాంతవాసులు తమ పొలాలకు పారించుకొని పంటలు పండిస్తారు. అలాగే భక్తులు కోనేరులోని ఈ నీటిని బాటిళ్లలో ఇంటికి తీసుకెళ్తారు. ఇక్కడ ప్రత్యేకమైన వాటర్ వస్తాయి, భూమి నుంచి వాటర్ పైకి వస్తుంటాయి. అవి తీసుకుపోయి చేనులలో చల్లి వెనకట, అంటే చేను చుట్టూ చల్లుకుంటే పురుగు రాదనేది వాళ్ళ వెనకటలో ఆలోచన. ఎవరితో మాట్లాడకుండా నీళ్లు చేతులు పట్టుకొని ఇక్కడ మారుమూల ప్రాంతమైన పదిరే, ఇంకా చాలా మామిడిపల్లి చుట్టుపక్కల గ్రామాల వాళ్ళందరూ వాటర్ తీసుకుపోయి చేనులలో చల్లుకొని తర్వాత ఇంటికి వచ్చి మాట్లాడేది. కానీ అప్పటిదాకా వాళ్ళ నోటి నుంచి మాట కూడా మాట్లాడేది కాదు. సుదూర ప్రాంతాలకు చెందిన రైతులు బాటిళ్లలో తీసుకెళ్లి ఈ నీటిని తమ పంట పొలాల్లో చల్లుకోవడం ద్వారా చీడపీడల బారి నుంచి పంటల్ని కాపాడుకుంటారు. ప్రతి ఏటా మాఘ అమావాస్య రోజున ఘనంగా జరిగే జాతరకు వేల మంది భక్తులు హాజరవుతారు. అంతటి ప్రాశస్త్యం గల శ్రీ బుగ్గ రామలింగేశ్వర స్వామి ఆలయానికి మొట్టమొదటి కమిటీని ఎన్నుకున్నారు. ఈ కమిటీకి వ్యవస్థాపక చైర్మన్ గా కొలుగూరి వెంకట రాజేశ్వరరావును గ్రామ ప్రజలు, పెద్దలు ఎన్నుకున్నారు. ఆ గ్రామ వాసిగా ఆలయ అభివృద్ధికి దశాబ్దాలుగా తనవంతుగా తోడ్పడుతున్న రాజేశ్వరరావు గారికి ఈ అవకాశం లభించడం పట్ల గ్రామస్తులు తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. తనపై ఉంచిన గురుతర బాధ్యతను త్రికరణ శుద్ధిగా నిర్వహిస్తానని తనకి అవకాశం ఇచ్చిన గ్రామస్తులకు, పెద్దలకు కొలుగూరి రాజేశ్వరరావు కృతజ్ఞతలు తెలియజేశారు. 24/7 న్యూస్, కరీంనగర్.